ఎట్లా చేయాలి? ఏ పని చేసినా కష్టపడకుండా, ప్రాక్టీస్ చేయకుండా పాట పాడకండి. ఏంటంటే మనసు పెట్టకుండా ఈ సోషల్ మీడియాలో, ఆడియోలో కష్టపడాలి, ఎర్లీగా రావాలి, ముందు రోజే రావాలి, చెక్కింగ్ చేసుకోవాలి, పర్ఫెక్షన్ తీసుకురావాలని కష్టపడతారు కొంతమంది. వచ్చి ఏదో ఒకటి గవర్నమెంట్ ఆఫీసులో చేసినట్టు చేసేస్తారు కొంతమంది. దాన్ని ఎవరు పట్టించుకోకర్లా. నువ్వు ఎలా కష్టపడుతున్నావో పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, పక్కోడికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకి తెలుసు. కాబట్టి నీ కష్టము కొలిది నీకేమిస్తాడు? ఆయన జీతం ఇస్తాడు. ఆ క్రికెట్ ఏంటో నాకు అర్థం కాదు కదండి. నేను ఎప్పుడు చూడను, నాకు అర్థం కాదు. ఏంటో చూసినా కూడా ఎప్పుడు ఇట్ట పరిగెడుతుంటారు, అంతే, ఏం అర్థం కాదు. మరి ఎందుకో అంత పడి చచ్చిపోతారు జనం దానికి. కానీ ఒకటి మాత్రం నాకు ఆశ్చర్యం వేస్తుంది. క్రికెట్లో వాళ్ళు గెలిచిన గెలుపు అందరికీ టీమ్గా గెలిచిన గెలుపు ఉంటుంది. అది కాకుండా ఇండివిజువల్గా ఎవడి స్కోర్ ఎంతో, ఎవడు ఎన్ని ఏంటంటారు ఆ వికెట్స్ కొట్టాడో వాడికే ఉంటుంది. ఉంటుందా లేదా? ఇది దేవుని సేవలో కూడా. అది లెట్స్ ప్లే క్రికెట్ విత్ గాడ్ అని పుస్తకం రాశారు దైవజనుడు. ఏంటంటే మన అందరం కలిసి దేవుని సేవ చేద్దాం, మన వికెట్స్ మనకే వస్తాయి. ఎవడు నువ్వు ఎట్లా కష్టపడుతున్నావో దానికి తగినట్టు టీం వర్క్గా, సంఘపరంగా దేవుడు మన సేవను దీవిస్తాడు. కానీ ఇందులో ఎవడెక్కువ, పాస్టర్ ఎక్కువ కష్టపడ్డా, సహకారుడు ఎక్కువ కష్టపడ్డా, విశ్వాసం ఎక్కువ కష్టపడ్డా, ఎవరి కష్టానికి తగినట్టుగా ఇండివిజువల్గా దేవుడు జీతం ఇస్తాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వారి వారి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. జీతం వచ్చిందా అని అడిగితే ఇంకా పే స్లిప్ రెడీ అవ్వలేదు అన్నాడు ఆయన. పే స్లిప్ ఏంటి, రెడీ అవ్వటం ఏంటి? అవును, మరి ఇంతకుముందు అంటే ఊరిగా జీతం ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తారు? కంప్యూటర్ వచ్చాక నీ జీతం ఎవ్రీ మంత్ మారిపోతుంటుంది. సిక్ లీవులన్నీ, ఎర్న్ లీవులన్నీ, ఎక్కొట్ని అన్నీ ఏంటంటే దానికి కొన్నిసార్లు యాడ్ అవుతుంటాయి. ఎడిషనల్ ట్రిప్కి ఎంత, ముఖ్యంగా గవర్నమెంట్ కొన్ని ఆఫీసులో ఉంటాయా లేవో నాకు తెలియదు. నేను ఎప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి. దేవుని ఉద్యోగం తప్ప నాకు ఏ ఉద్యోగం లేదు ఎప్పుడు. కానీ నేను వింటుంటాను, తెలుస్తుంటాను. ఎందుకంటే ఒక సహోదరు చెప్పారు, ఎయిర్పోర్ట్లో మా ఆయనకండి ₹2.20 జీతం వచ్చింది ఈ నెల అని చెప్పింది ఆయన భార్య. ఏంటమ్మా ఎయిర్పోర్ట్లో పని చేస్తుంటే ₹2.20 ఏంటి? అన్ని లోన్ తీసేసుకున్నాడండి ముందే. లోన్లు ఈ లోన్లు తీసేసుకున్నాడు, సగం రోజులు వెళ్ళడం. కాబట్టి చివరికి ఏమైంది, అవన్నీ డిడక్ట్ చేసేసి చివరికి ఎంత ఇచ్చారట? రేపు దేవుడు సిద్ధపరిచిన జీతంలో నేను అనుకోవచ్చు, పాస్టర్ కాబట్టి నాకు పెద్ద జీతం వస్తుందని. నాకు ₹2.20 వచ్చినాయి జైపాలు అన్నాడు అనుకో. ఏంటండి మరి మా సంఘంలో చేసిన పరిచర్యకంతా ప్రతిఫలం ఏమైంది? ఇదిగో లిస్ట్ ఇచ్చాడు అనుకోండి. మనం కేరళ రౌండ్స్కి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన కానుకలు లిస్ట్ ఇస్తారు నాకు. అలాగో లిస్ట్ ఇచ్చారనుకోండి, ఆయనకి ఇన్ని వెళ్ళింది జీతం, ఈ అసిస్టెంట్ మాస్టర్కి ఇంత వెళ్ళింది, ఈ బైబిల్ స్టూడెంట్స్కి ఇంత వెళ్ళింది, ఈ విశ్వాసకి ఎంత వెళ్ళింది, ఈ సంఘ పెద్దకి ఇల్లు ఎంత వెళ్ళింది, ఆ ముసలమ్మకి ఎంత. ముసలమ్మకి ఎందుకు ఇచ్చావు ప్రభా? ఆమె నమ్మకంగా ప్రార్థన చేసిందయ్యా. ఆమె ప్రార్థన వల్లనే పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయ్యా. నీ కోసం ప్రార్థన చేసింది, అందుకే నువ్వు ప్రసంగం చేసావు. మరి ప్రసంగం చేసి నాకో ఇచ్చారుగా ₹2. ఏంటండి వింతగా ఉంటుందంట దేవుడు ఇచ్చే బహుమానం. మన క్యాలిక్యులేషన్స్ కాదు. అందుకేనండి మనం నమ్మకంగా చేయాలి. ఉచితముగా సువార్త ప్రకటించడే నాకు జీతము. నా పని నేను నమ్మకంగా చేస్తే ఈ లోకంలో నాకు ఏ రాబడి లేకపోయినా, ఏ మెప్పులు లేకపోయినా, ఎవరు నేను నోటీస్ చేయకపోయినా, నా దేవుడు నేను పడ్డ కష్టానికి నాకు జీతం ఇస్తాడు. నేనంటే నేనే కాదు, నువ్వైనా ఎవరైనా. ఎంతకాలం నేను దేవుని కోసం నమ్మకంగా ఈ మందిరానికి వచ్చాను, నాకు ఏమొచ్చింది అనొద్దండి, అనొద్దు. ఏమొచ్చిందో ప్రభు ఇచ్చే జీతం తీసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. సంఘములో దేవుని కోసం ప్రయాసపడిన, ప్రభువు నామములో ప్రయాసపడుతున్న వారికి, ఊరికే వచ్చి కూర్చొని పోతున్న విశ్వాసులకి ఒకే జీతం కాదంటండి. అర్థమైందండి? ఒకే జీతం కాదు. రాత్రింబగళ్ళు దేవుని కొరకు నిందలు అవమానాలు పడుతూ, కష్టపడుతూ, శ్రమ పడుతూ, నిద్రాహారాలు మాని, ఆత్మల భారం కలిగి దేవుని సేవలో నమ్మకస్తులుగా సాగే వారికి ఇచ్చే ప్రతిఫలము, సంఘంలో రక్షించబడ్డాం హల్లెలూయా దేవుడు ఆశీర్వదించాడని పాటలు పాడి వెళ్ళిపోయే వాళ్ళకి వచ్చే ప్రతిఫలము ఒకటిగా ఉండదు. అందుకే ప్రతి విశ్వాసి ఏమవ్వాలండి?
ప్రతి విశ్వాసి ఏం చేయాలి? ప్రభువిచ్చు బహుమానము కొరకు ప్రయాసపడాలి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ నీ స్థిరులను కదలని వారునయుండి ప్రభువు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండాలి. ఎంతకాలం ఉంటుందండి ఆసక్తి? కొత్తగా రక్షించబడిన వెంటనే ఎంతో ఆసక్తి ఉంటుంది, కానీ అదే ఆసక్తి అంతం వరకు ఉండాలి. మొదటి ప్రేమ, మొదట దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, మొదట రక్షించబడినప్పుడు, మొదట దీవించబడినప్పుడు నీకున్న ఆ కృతజ్ఞత, ఆ స్తుతి జీవితకాలం అంతా ఉండాలి. అంతము వరకు సహించేవాడే రక్షించబడతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. నీ యందు ఆనందించడానికి, నిన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ నామములో పాడి పరవశించడానికి ఇచ్చిన భాగ్యము కొరకు వందనములయ్యా. ఈ మందిరంలో ఉండే ఒక్కొక్కరిని నీ వెరుగుదువయ్యా. ఒక్కొక్కరు నీ కొరకు పోరాడటానికి సహాయం చేయి, నీ కొరకు కష్టపడటానికి సహాయం చేయి, నీ కొరకు ప్రయాసపడటానికి సహాయం చేయి. మేమందరము కలిసి పరిచర్య చేస్తుండగా అనేక రెట్ల ప్రతిఫలాన్ని మేము పొందినట్లుగా ఈ పరిచర్యలో గొప్ప పంటను కోయడానికి మాకు సహాయం చేయడానికి. సాతాను కట్లలో ఉన్న అనేకులు మా చుట్టూ ఉన్నారయ్యా, మా గృహాల్లోనే ఉన్నారయ్యా, మా ప్రాంతాల్లో ఉన్నారు, మా దేశంలో ఉన్నారు. చేయగలిగినంత మేము చేయడానికి, నీ సువార్తను వారికి అందించడానికి మాకు మార్గాలు తెరువు నాయన. మమ్మల్ని అందరినీ నీ పాత్రలుగా వాడుకోమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.